సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్ తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినారు. దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఎన్ని ఇబ్బందులు భరించి ఇక్కడ వరకు వస్తున్నానంటే మా మీడియా మిత్రులకి కొంతమందికి తెలుసు. ఇవాళ నేను టెర్రరిస్ట్కి టార్గెట్లో ఉన్నా. నేను కాకుండా నా ఫ్యామిలీ మొత్తం ఆ టెర్రరిస్ట్ టార్గెట్లో ఉన్నారు. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఎంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీజేపీ పార్టీలో సంచలనాత్మకంగా మారిందని చెప్పాలి. ఒక ఫైర్ బ్రాండ్ గా పేరొందిన గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానంటూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజీనామా లేఖను ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు బీజేపీ పార్టీలో గెలవకూడదనే వాళ్ళలో పార్టీలో ఎక్కువ అయ్యారు. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి వచ్చా నా మద్దతుదారులను బెదిరించారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు 3 రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారు. నామినేషన్ వేయడానికి వస్తే వెయ్యనివ్వలేదు. కౌన్సిల్ మెంబర్స్ ను ఫోన్ చేసి భయపెట్టించారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా లేఖనిచ్చాను, స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని అధ్యక్షుడు కిషన్ రెడ్డికి చెప్పానంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఆయన పార్టీ కోసము సర్వం ధారపోసాను, టెర్రరిస్టులకు నేను టార్గెట్ గా ఉన్నాను, మీకో దండం, మీకో పార్టీకో దండం, పార్టీకో లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు అనుకున్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇచ్చుకున్నారు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతము ఇక్కడ బీజేపీ పార్టీలో ఆయన మొదటి నుంచి కూడా ఆయన చెప్పాడు, తాను కూడా రేస్ లో ఉన్నానంటూ అధ్యక్ష పదవిలో నేను ఎందుకు దాఖలు చేయదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కూడా అధ్యక్ష పదవిని అడుగుతాను, ఇస్తారా లేదా వాళ్ళే ఇస్తామంటూ కూడా ఆయన నిన్ననే ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. 95 నుంచి హిందూ వాహినిలో ఒక కార్యకర్తగా పనిచేశాను. నేను 95 నుంచి 2009 వరకు హిందీ వాహినిలో ఫిజికల్ చీఫ్ గా పనిచేశాను. తర్వాత 2009లో మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ ను నేను మంగళాట్ డివిజన్ నుంచి బీజేపీ వాళ్ళని అడిగితే ఇయ్యలేదు. అందుకోసము టీడీపీ నుంచి టికెట్ తీసుకొని నేను ఆ సమయంలో కొట్లాడాను, గెలిచినాను టీడీపీ కార్పొరేటర్ గా అంటూ కూడా నేను ఆయన ప్రస్తావించిన విషయం తెలిసిందే. గోషామాల్ అసెంబ్లీ నుండి 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నేను మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యాను. ధర్మసేవ గురించి ఎన్నో సార్లు, అలాగే 98లో, అలాగే 2010లో, 2012లో ఈ ధార్మిక గురించి కానీ ధర్మం గురించి మాట్లాడుతూ నేను ఎన్నోసారికి జైలుకి వెళ్ళానంటూ కూడా నేను ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా 77 రోజులు జైల్లో ఉన్నాను. హిందూ రాష్ట్రం, ధర్మరక్షణ, గోరక్షణ ఇదే నా సంకల్పము. నాకు అధ్యక్ష పదవి ఇయ్యరని నాకు తెలుసు, కానీ ప్రయత్నం చేస్తే తప్పేముందంటూ కూడా నేను ఆయన సంచలన వ్యాఖ్యల విషయం తెలిసిందే. నామినేషన్ డేట్ క్లియర్ అయిన తర్వాత దీనికి సంబంధించి నేను కూడా నామినేషన్ వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తానంటూ కూడా నేను ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజా సింగ్ గడిచిన కొద్ది రోజులుగా కూడా పార్టీ పైన చాలా గుర్రుగా ఉన్నారనేది కూడా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. దానికి ప్రధాన కారణం కూడా ఆయన కొద్ది రోజుల కిందట కూడా పార్టీ సీనియర్ నాయకుల పైన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాత సామాన్ ఎప్పుడైతే బయటికి పోతుందో, పాత సామాన్ని బయటికి పడేస్తే బీజేపీ పార్టీ బలోపేతం అవుతుంది. ఈ పాత సీనియర్లు ఉన్నంత కాలము పార్టీ గెలవదు, పార్టీ అసలు
రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలో రాదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే మనము మొదట ఫ్లోర్ లీడర్ గా బీజేపీకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 8 సీట్లు గెలుచుకుంది. 2019 నుంచి కూడా గ్రాడ్యువల్ గా సీట్లు గెలుస్తూ ఓటు బ్యాంకు కూడా రాష్ట్రంలో పెంచుకుంటూ వస్తుంది బీజేపీ పార్టీ. అయితే ఫ్లోర్ లీడర్ గా మొదట తనకే ఇస్తారని భావించారు. కానీ ఆకస్మికంగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడం కూడా అప్పట్లో ఆయన కాస్త అంటే అలిగినట్లు కూడా పలుమార్లు ప్రశ్నితంగా, అలాగే ఆయన ఇండివిజువల్ గా కూడా కొన్ని బ్రాడ్కాస్టింగ్ మెసేజ్లు కూడా పెట్టారు. అయితే మొదట కాట్రపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాత్మకంగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరి పైన గెలిచినప్పుడు అప్పుడు ఆయనకి మొదట ఫ్లోర్ లీడర్ ఇద్దామని అనుకొని తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడము, తనను సంప్రదించకుండానే కొత్త వారికి ఎలా ఇస్తారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. అంతకుముందు 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కిషన్ రెడ్డి పైన కూడా ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్ లో ఒక మగాడే దొరకలేదా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు కూడా అని కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఆయన అధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నానంటూ తాను కూడా ప్రయత్నం చేస్తే తప్పేం లేదు అంటూ కూడా చెప్పడము గమనార్హము. కానీ ఏదేమైనప్పటికీ సో బీజేపీ పార్టీలో మొదటి నుంచి కూడా అంటే ఈయన వరుసగా 3 సార్లు కూడా గోషామాల్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుస్తూ వస్తున్నారు. అలాగే ఫైర్ బ్రాండ్ గా పేరుందారు. ఓల్డ్ సిటీలో బీజేపీ ఎంటైర్ ఓల్డ్ సిటీలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎక్సెప్ట్ గోషామాల్ తప్ప మిగతా ఏ కాన్స్టిట్యున్సీ కూడా అంటే ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎవరు కూడా గెలవడం లేదు, అది అందరికీ తెలిసిందే. కానీ రాజాసింగ్ ఒకటే గోషామాల్ అంటే రాజాసింగ్ అంటే గోషామాల్ అంటేనే బీజేపీ అన్న చందన కూడా బీజేపీకి హైప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ రోజు ఆయనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తాను రాజీనామా చేస్తున్నానంటూ కూడా చెప్పడం గమనార్హము. కానీ అధ్యక్ష పదవి రాజాసింగ్ మద్దతుదారులు ఏమంటున్నారు శ్రీచరణ్ రాజాసింగ్ రాజీనామాపై? డెఫినెట్ గా మద్దతుదారులు అందరూ కూడా రాజాసింగ్ కి డిజర్వింగ్ క్యాండిడేట్, రాజాసింగ్ కి ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఇవ్వాలి. రాజాసింగ్ ఒక ఫైర్ బ్రాండ్, పార్టీని ఇంకా బలోపేతం చేస్తాడు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో రాజాసింగ్ ఖచ్చితంగా పార్టీని గెలిపించేంత ఒక ప్రజల్లో ఒక కరిష్మా ఉన్న నాయకుడు. అలాగే మాసెస్ ని కూడా బాగా అట్రాక్ట్ చేస్తాడు. ప్రత్యేకంగా హిందూ ఓట్ బ్యాంక్ ఉన్న చోట రాజాసింగ్ వెళ్తే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆఫ్తరికాలు వాపోతున్నారు రాజాసింగ్ కార్యకర్తలు, అనుచరులు కూడా. అయితే కానీ రాజాసింగ్ తీసుకున్న డెసిషన్ మాత్రము రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రేనా అంటే మద్దతుదారుల్ని బెదిరిస్తున్నారు అని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. సో ఈ విషయంపై మద్దతుదారులు ఏమైనా మాట్లాడారా? ప్రస్తుతము ఇంకా ఎవరు కూడా బయటికి వచ్చి బయట ఎవరు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ ఆఫ్ ద రికార్డ్ మాత్రం చాలా మంది కూడా చెబుతున్నారు. కానీ ఏదైనా కూడా అధికారికంగా రాజాసింగ్ మద్దతుదారులు ఏమైనా ప్రకటన చేస్తే దాన్ని బేస్ చేసుకొని కూడా మనం మాట్లాడొచ్చు. సో అందరూ కూడా అంటే బియాండ్ ద స్క్రీన్ ఎవరైనా కూడా ఇప్పుడు ప్రస్తుతము బీజేపీలో స్టాల్వర్డ్స్ ఉన్నారు. స్టాల్వర్డ్స్ అగేనెస్ట్ గా ఎవరు కూడా మాట్లాడే సాహసం కూడా చేయరని కూడా చెప్పుకోవచ్చు. రేనా అలాగే ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవి అనుకోగానే కూడా చాలా మంది పార్టీలో నేమ్స్ వినిపిస్తూ ఉంటాయి, నేతల పేర్లు. బట్ రాజాసింగ్ పేరు మాత్రం ఎప్పుడు వినపడదు. ఈవెన్ రాజాసింగ్ కూడా అన్నారు నేను కూడా నామినేషన్ వేద్దాం అనుకున్నాను అని. సో ఈ విషయంపై ఏమైనా ఆయన ఫీల్ అయ్యి ఇట్లా చేశారని అనుకోవచ్చా? డెఫినెట్ గా రేనా బీజేపీ పార్టీ అనేది ఐడియాలజికల్ పార్టీ. సో మొదటి నుంచి కూడా సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్లను అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. దానికి కొన్ని ఉదంతాలు కూడా ఉన్నాయి. రాజస్థాన్ లో ముఖ్యమంత్రి ఆల్ ఆఫ్ సడన్ గా రాజస్థాన్ లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక భజన్ లాల్ శర్మని తెరపైకి తీసుకొచ్చింది. అలాగే మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా కూడా వరుసగా 2 సార్లు గెలిచిన శివరాజ్ సింగ్ చౌహాన్ కాదని కూడా యాదవ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఇక్కడ కూడా అంటే సంఘ్ పరివార్ పార్టీని ఐడియాలజీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీకి సిన్సియర్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకే మొదటి ప్రయారిటీ ఇస్తుంది అనేది నానుడి కూడా ఉంది. కానీ రాజాసింగ్ మొదటి నుంచి కూడా ఒక రెబల్ క్యాండిడేట్ గా బీజేపీ పార్టీలో ఉన్నారు. సో రాజాసింగ్ ఇస్తే రాజాసింగ్ దూకుడుతనం అనేది ఒక రకంగా బీజేపీ పార్టీకి మేలు చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం అదే దూకుడుతనం అనేది బీజేపీ పార్టీకి మైనస్ అవుతుంది అనేది కూడా భావించారు. అయితే ఇక్కడ సంఘ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతము మనకి స్పెక్యులేటివ్ గా దాదాపు సంవత్సర కాలం 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుండి కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. పలువురు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేరు, అలాగే నిజామాబాద్
ఫైర్ బ్రాండ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అలాగే దీంతో పాటు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరుతో పాటు అలాగే ఎన్ రామచంద్రరావు, ఇలా పలు ఈటల రాజేందర్ పేరు కూడా ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే మొత్తం ఓవరాల్ ఎక్సర్సైజ్ సంవత్సర కాలం ఎక్సర్సైజ్ తర్వాత ఎలాంటి అంటే వివాదాలు లేని వ్యక్తిగా పేరుగాంచిన ఎన్ రామచంద్రరావుకే బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలనేది కూడా ఢిల్లీ పెద్దలతో పాటు అలాగే సంఘ్ పరివార్ వాళ్ళు కూడా నిర్ణయించారు. కానీ రాజా సింగ్ తాను కూడా సీనియర్ శాసనసభ్యుడిని, పార్టీ కోసమే పనిచేస్తాను, హిందుత్వం గురించి మాట్లాడతాను, ధర్మం గురించి మాట్లాడతాను, ఓల్డ్ సిటీలో నేను మొదటి నుంచి కూడా ఇటు ఎంఐఎం పార్టీతో కొట్లాడుతున్నాను, నన్ను టెర్రరిస్టులు కూడా టార్గెట్ చేశారు, అయినా కూడా పార్టీ నన్ను పట్టించుకోవట్లేదంటూ కూడా రాజా సింగ్ గతంలో కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రాజీనామా మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలే సృష్టించబోతాయనేది కూడా చెప్పొచ్చు. రేయానా? ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.